భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశి ఫలితాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ శ్రీ శంకరమంచి శివగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మేషరాశి వారి ఆదాయ వ్యయాలు గనక చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయము అత్యధికంగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యము తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మాట విలువను కాపాడుకోవాలి ప్రధానంగా. కారణం ఏంటంటే అవమానం ఎక్కువగా ఉన్న కారణం చేత మనం ఏదైతే మాట్లాడతామో దాని మీదే మనం విత్స్టాండ్ అయ్యి ముందుకు వెళ్తే ఇబ్బందులు రావు. అలాగే ఇక ముఖ్యమైనటువంటి ఫలితాలని కనుక పరిశీలన చేస్తే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితంలో 4 గ్రహాలు కీలక పాత్రని పోషిస్తూ ఉంటాయి. అవి గురువు, శని, రాహుకేతువులు. ఇక్కడ పరాభవనామ సంవత్సరంలో గురువు 3 రాసుల్లో ఉంటున్నాడు. అంటే సంవత్సర ప్రారంభంలో మిథున రాశిలో, అలాగే జూన్ 1 తర్వాత కర్కాటక రాశిలో, అలాగే అక్టోబర్ చివరి వారం నుండి జనవరి చివరి వారం వరకు సింహరాశిలో ఉంటారు. అంటే 3 రాశులు ఆయన ప్రయాణం చేస్తున్నారు. అలాగే శని యొక్క సంచారాన్ని కనుక చూసినట్లయితే శని సంవత్సరం మొత్తము ఇక్కడ మీనరాశిలోనే ఉంటున్నారు. రాహుకేతువుల యొక్క స్థితిని కనుక చూస్తే రాహువు సంవత్సర ప్రారంభం నుండి డిసెంబరు మొదటి వారం వరకు ఆయన కుంభరాశిలో ఉంటున్నారు. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉంటున్నారు. ఇక డిసెంబరు మొదటి వారం తరువాత ఆయన ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ మకర రాశిలోకి వస్తారు ఆయన. అదేవిధంగా కేతువు కర్కాటక రాశిలోకి వెళ్తారు అపసవ్య గతిలో. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చక్రం. ఈ చక్రాన్ని ఆధారం చేసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరము శుభప్రదమైన ఫలితాలతో కూడినటువంటి ఆశాజనక కాలంగా చెప్పచ్చు. ఇక్కడ రాహువు లాభస్థానంలో ఉన్నారు. అలాగే మనకి ఉత్తరార్ధంలో గురువు కూడా పంచమ స్థానంలోకి వెళ్తారు, అంటే అక్టోబర్ తర్వాత. కాబట్టి వారికి అనుకూలమైనటువంటి దైవబలం అప్పుడు సిద్ధిస్తుంది. ఆర్థికంగా మంచి వెసులుబాటు కలుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం చేకూరుతుంది. దీర్ఘకాల ప్రయోజనాలు, అలాగే మీరు ఏవైతే ప్రణాళికలు వేస్తారో అవన్నీ సిద్ధిస్తాయి. కారణం ఏకాదశంలో ఉన్నటువంటి రాహుబలం యోగిస్తోంది. ఆ తరువాత రాజ్య రాహు కూడా, అంటే దశమంలోకి వెళ్ళిన తర్వాత కూడా, డిసెంబర్ తర్వాత కూడా రాహు యోగిస్తున్నాడు. అంటే సంవత్సరం మొత్తము మేషరాశి వారికి రాహువు యొక్క బలం అనుకూలంగా ఉంది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అఖండమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. పదోన్నతులు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తూ ఉంటుంది. లాభాలను గడిస్తారు. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇది మంచి విజయానికి సంకేతంగా ఇది కనిపిస్తోంది ఈ సంవత్సరము. అలాగే ప్రమోషన్లు, అలాగే ఇంక్రిమెంట్స్ ఇవన్నీ బాగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అదృష్ట యోగం సూచితమవుతోంది. కానీ ఇక్కడ ద్వాదశ స్థానంలో గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రారంభమైంది ఈ మేషరాశి వారికి. కాబట్టి ద్వాదశంలో శని ఉన్నప్పుడు ఆదాయం విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు, అనవసర ఖర్చులు పెట్టకుండా చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా విదేశము లేదా దూర ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గృహ అవసరాలకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ప్రథమార్థంలో గురువు తృతీయంలో ఉండడం వల్ల తోబుట్టువులతో సఖ్యతగా మెలగాలి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధను పెంచాలి. జూన్ 2 తరువాత గురువు ఉచ్చరాశిలోకి వెళ్ళినప్పటికీ ఆయన చతుర్థంలో ఉన్నారు కాబట్టి కొన్ని గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే చతుర్థం అంటే విద్యా, రాజ్య, గృహ ప్రయాణ, నరసన్, నౌకాది సద్వాహన అని అంటుంది కాబట్టి శాస్త్రం. గృహం అనేది 4వ రాశిలో ఉంది. గృహానికి సంబంధించినవి, అలాగే వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇక అక్టోబర్ చివరిలో పంచమ స్థానంలోకి వెళ్తారు ఆయన, అంటే సింహరాశిలోకి వెళ్ళడం వల్ల మంచి గృహవాహన యోగాలు బలపడతాయి. అలాగే విద్యార్థులకి చాలా గొప్ప ఉన్నత కాలంగా అక్కడ గోచరిస్తోంది.
అలాగే వివాహం కాని వారికి వివాహం సెట్ చేసుకోవడానికి కాలం అక్కడ సహకరిస్తుంది. దైవ బలం అప్పుడు బాగా ఉంటుంది. ఇక ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. కారణం ఏంటంటే ఏలినాటి శని దోషం ఉన్నది. ఇక పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఈ సంవత్సరము వారు కాలాన్ని గడిపినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక పంచమంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల విద్యార్థులకు ఈ సంవత్సరము అక్టోబర్ నుంచి అనుకూల కాలంగా గోచరిస్తోంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి ఆ కేతువు వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కేతువు యొక్క ధ్యాన శ్లోకం చదువుకోవడం మంచిది. దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. సౌమ్యంగా సంభాషించాలి. గృహంలో అశాంతి లేదా ప్రయాణములో కాస్త ఇబ్బందులు ఎదురవ్వడము, అంటే మార్గ మధ్యంలో ఈ వాహనాలు కాస్త మొరాయించడము, ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావాలు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ముఖ్యంగా ఏలినాటి శని ఉన్న కారణం చేత కొత్తగా పెట్టుబడులు ఏవైనా పెట్టేటట్టయితే జాగ్రత్తగా పెట్టాలి. అంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాహుబలం వల్ల స్నేహితుల యొక్క సహకారం ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం అత్యవసరంగా ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తోంది. ఈ సంవత్సరము మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనతో పాటు శని ధ్యానము, అలాగే గణపతి ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి 100% అనుకూల ఫలితాలు ఉన్నాయి. కారణం ఏంటి? ఇక్కడ ఆదాయ వ్యయాలు కొంతవరకు సూచిస్తూ ఉంటాయి ఫలితాన్ని. ఇక గ్రహస్థితి కూడా కొంతవరకు సూచిస్తుంది. గ్రహస్థితి వీరికి 100% బాగుంది. ఆదాయ వ్యయాలు కనుక చూసినట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానము 4. కాబట్టి ఇక్కడ ఖర్చులు ఎక్కువగా సూచిస్తోంది. ఈ సంవత్సరము ఖర్చుల్ని జాగ్రత్తగా మనం నియంత్రించాలి. ఆదాయం కంటే మించిన ఖర్చు ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం బాగుంది కాబట్టి సమాజంలో గౌరవము, మర్యాద బాగా ఉంటాయి. ఇక సంవత్సర ప్రారంభంలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి వాక్స్థానంలో ఉన్న గురువు మంచి ఫలితాన్ని ఇస్తారు కుటుంబ పరంగా, అలాగే ఆర్థిక పరంగా. కాబట్టి ఈ ఫలితాలు జూన్ వరకు ఉంటాయి. ఆ తర్వాత ఆయన తృతీయంలోకి వెళ్తారు, ఆ తర్వాత చతుర్థంలోకి వెళ్తారు. అంటే వీరికి వృషభ రాశి వారికి గురుబలము జూన్ లోపు అనుకూలంగా ఉంది. ఇక రాహు రాజ్యస్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సంవత్సరం అంతా శని లాభస్థానంలో ఉన్నారు. లాభంలో శని ఉన్నప్పుడు, కర్మకారకుడు లాభంలో ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పనిలో దిగ్విజయం ఉంటుంది. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట యోగం సూచితం. డిసెంబర్ 7 నుంచి రాహువు భాగ్యంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంవత్సరం ప్రారంభంలో గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో పనులను చక్కబెడతారు. అయితే జూన్ నుండి 3వ ఇంట్లో మారడం వల్ల, అంటే కర్కాటక రాశిలోకి మారుతారు ఆయన. వృషభ రాశికి కర్కాటక రాశి తృతీయం అవుతుంది. కాబట్టి ఆ సమయం నుండి పనుల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ తరువాత గురువు చతుర్థ స్థానంలోకి మారినప్పుడు కొద్దిగా కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి. అయితే దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా సంభాషించాలి. ఇక డిసెంబర్ 7 నుండి కేతువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు, తృతీయం అంటే దుశ్చిక్యం, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహము మనము ధైర్యం చేస్తే మనకి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఉపచయ స్థానాల్లో ఈ రాహుకేతువులు యోగిస్తూ ఉంటారు. కాబట్టి తృతీయము కేతువుకి అనుకూలమైన స్థానం. ఇక గురుబలం వల్ల జూన్ 2వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తిపరంగా స్వర్ణయుగంగా కనిపిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలంతో కూడిన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. గృహంలో శాంతి లభిస్తుంది. అలాగే ఈ సంవత్సరము వృషభ రాశి వారు దుర్గాదేవి స్తోత్ర పారాయణతో పాటు
ఈశ్వరారాధన చేసినట్లయితే వారికి మేలైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి 50% అనుకూల ఫలితాలు ఉన్నాయమ్మా. ఇక్కడ ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే 2 తక్కువగానే ఉన్నాయి. మనకి ఏవైతే కావాలో అవి తక్కువగా ఉన్న కారణం చేత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో మనం ఎక్కువగా ప్రీ ప్లానింగ్ అవసరం. ఇప్పటి వరకు సంపాదించినటువంటి డబ్బుని పొదుపు సూత్రంగా వాడడం మంచిది. వాటిని మంచి పెట్టుబడుల్లో పెట్టడం వల్ల వారికి భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. సమాజంలో మనం మెలిగేటప్పుడు జాగ్రత్తగా అందరి తల్లో నాలుకలాగా వెళ్ళాలి. అంటే ఎవరితోటూ విభేదించకూడదు. కారణం ఏంటి? 7 అవమానం చూపిస్తోంది. అంటే 1 మాత్రమే రాజపూజ్యం. ఇక ముఖ్యమైన అంశాలని పరిశీలిస్తే ఈ సంవత్సర ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలిస్తాడు. అక్కడ నుండి గురుబలం ఉన్న కారణం చేత సమస్తమైనటువంటి శుభాలు చేకూరుతాయి. ఆర్థికంగా, అలాగే కుటుంబ పరంగా, అదేవిధంగా విద్యార్థులకి ఈ దైవబలం ఉన్న కారణం చేత వారికి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా బాగుంటుంది. ఇక విదేశీ ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మొదలైనటువంటి ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జూన్ 2 వరకు గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో ఉన్నప్పుడు వృత్తిలో, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. జీవే జన్మన్యపగత ధనధి స్థానభ్రష్టము, అలాగే బహుకలయుత, అనేక రకాలుగా గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ వస్తాయి. అవి రాకుండా ఉండేందుకు జూన్ వరకు గురువు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి గురు ధ్యానం చేసుకోవడం మంచిది. ఇక జూన్ తర్వాత గురువు ధనస్థానంలోకి మారడం ద్వారాగా, అది కూడా ఉచ్చస్థానం అవ్వడం ద్వారాగా వారికి అనేక రకాలుగా ఆర్థిక సమస్యలు ఏవైతే గతంలో పొంది ఉన్నారో అవన్నీ తొలగుతాయి. క్రమంగా చేతిలో డబ్బు నిలుస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. శని రాజ్యస్థానంలో ఉన్న కారణం చేత బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారాగా గుర్తింపు లభిస్తుంది. పనిభారం ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం కూడా ఉంటుంది. అంటే మనం శ్రమిస్తాము, ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా బాగుంటాయి. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహు విషయానికి వస్తే, రాహు అష్టమంలో ఉన్న కారణం చేత ఆరోగ్య విషయంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగాలి. కేతువు తృతీయంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్వయం కృషితో పైకొస్తారు. డిసెంబర్ 7 నుండి కేతువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి. జాగ్రత్తగా మనం అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం మాట ఇవ్వాలి. అక్టోబర్ తర్వాత గురువు 3వ రాశిలోకి ప్రవేశించడం ద్వారాగా శని అనుకూలత వృత్తిపరంగా కాపాడుతుంది. అలాగే ఇక్కడ జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తరార్ధంలో విద్యను సంపూర్ణంగా అభ్యసిస్తారు. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. విదేశీ యోగాలకు అనుకూలమైనటువంటి కాలంగా ఈ మిథున రాశి వారికి గోచరిస్తోంది. కారణం ద్వితీయంలో ఉన్నటువంటి గురుబలం. ఇక జీవిత ఆశయం నెరవేరుతుంది. ఈ సంవత్సరము మిథున రాశి వారు జూన్ వరకు గురుధ్యాన శ్లోకాలు చదువుకోవడం, ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారాగా వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. కారణం ఏంటంటే గ్రహబలం కొద్దిగా తక్కువగా ఉంది. దానికి తోడు ఈ ఆదాయ వ్యయాలు కూడా అంత సహకరించట్ల. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి 25% అనుకూల ఫలితాలు ఉన్నాయి. పరాభవనామ సంవత్సరంలో స్వల్ప ఆదాయము, ఖర్చు అధికంగా ఉంది. అత్యధికమైన ఖర్చు ఉన్నప్పుడు సరైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి గౌరవాన్ని కాపాడుకుంటూ ఫలితాలను రాబట్టాలి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2026 సంవత్సరంలో, ఈ పరాభవనామ సంవత్సరంలో శని భాగ్యంలో సంచరించడం వల్ల వారికి కొంత అదృష్టం మందగించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కష్టపడితే తప్ప ఫలితం దక్కదు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అశ్రద్ధ వద్దు.
బాధ్యతాయుతంగా పనిచేయాలి, కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ సంవత్సర ప్రారంభంలో గురువు ద్వాదశంలో ఉన్నారు, సంవత్సరం మధ్యలోనేమో జన్మరాశిలో ఉన్నారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు వీరికి అనుకూలమైన గురుబలం అక్కడ గోచరిస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అక్టోబర్ వరకు గురుబలం లేనప్పుడు గురు ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. రాహు అష్టమంలో ఉండడం వల్ల సంవత్సర ప్రారంభంలో ఆరోగ్య విషయంలో, అలాగే మనం నైట్ డ్రైవింగ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహు మాయాగ్రహం, మాయని ఆవరిస్తాడు ఆయన, అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కల్పిస్తాడు. కాబట్టి మనము వాస్తవికతకి దగ్గరగా ఆలోచిస్తూ మనము సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగాలి. రాహువు సప్తమ స్థానంలోకి వస్తారు ఎప్పుడు? డిసెంబర్ మొదటి వారం నుండి. అప్పుడు కూడా పెద్దగా ఆ సప్తమం కూడా యోగ్యమైనటువంటి స్థానం కాదు రాహువుకి. కాబట్టి వైవాహిక జీవితంలో చిన్నపాటి పురపత్సాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో కలివిడిగా చాలా ప్రేమగా ముందుకు సాగినట్లయితే రాహు ప్రభావం ఏమీ ఇబ్బంది పెట్టదు. జూన్ 2 తర్వాత గురువు జన్మరాశిలోకి వస్తారు. వచ్చినప్పుడు కాస్త వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంతవరకు మనం బాధ్యతలు పెరగడం ద్వారాగా మనకి ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గురు శ్లోకం చదువుకోవడం ద్వారాగా అది తొలగుతుంది. ఇక గురువు అనుగ్రహం కలగాలి అంటే గురు ధ్యాన శ్లోకం చేసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది, దైవానుగ్రహం రక్షిస్తుంది. కేతువు ద్వితీయంలో ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు ఎవరైనా సరే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మనం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఏ విషయంలో? మాట విషయంలో. ద్వితీయం అంటే ధనము, వాక్కు, విత్తము. ద్వితీయం నేత్ర సంజ్ఞకం అని శాస్త్రం. కాబట్టి వాక్ స్థానంలో మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. వైరాగ్యం కలగకుండా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. కానీ అక్టోబర్ 31 తర్వాత గురువు ధనభావానికి మారడం ద్వారాగా, అంటే 2వ స్థానంలోకి వస్తారు. ఆ సందర్భంలో వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అలాగే ఊరట కలుగుతుంది, రుణ సమస్యలు తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది, పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి, అదృష్టవంతులు అవుతారు, కుటుంబ పరంగా మంచి అభివృద్ధి చేకూరుతుంది. ఏకాగ్రతతో విద్యని అభ్యసించడం వల్ల వారికి విద్యాయోగం కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. లక్ష్యాలను మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే కర్కాటక రాశి వారికి అనుకూలత సిద్ధిస్తుంది. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు గురు ధ్యాన శ్లోకంతో పాటు ఈశ్వరారాధన చేసినట్లయితే ఆ గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుండి మనము బయటపడవచ్చు. గురుగారు, ఇక ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం సింహరాశి వారికి 50% అనుకూల ఫలితాలు ఉన్నాయమ్మా. ఇక్కడ ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, అంటే 2 సరిసమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే వచ్చిందల్లా పోకుండా చూసుకోవాలి, వచ్చింది కాపాడుకోవాలి. అలాగే రాజపూజ్యం, అవమానం కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి మనము ఏ విధంగా అయితే మన గౌరవాన్ని కాపాడుకుంటామో ఆ విధమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఇక ఈ సంవత్సర ఫలితాన్ని చూస్తే సంవత్సరంలో కొంత ఓర్పు, సహనం, పట్టుదల చాలా అవసరం. శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే భయపడాల్సిన పనేం లేదు. గురువు జూన్ 2వ తారీఖు వరకు లాభస్థానంలో అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. ఆయన లాభంలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారు. కాబట్టి చేసేటటువంటి ఏ పనైనా సరే జూన్ 2 లోపు విశేషమైన కార్యసిద్ధినిస్తుంది. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సకాలంలో బాధ్యతల్ని నిర్వర్తించడం ద్వారాగా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలి. కారణం ఏంటి? జూన్ వరకే ఆయన యోగిస్తున్నాడు, కానీ జూన్ తర్వాత మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి విద్యార్థులు బాగా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలి. వ్యాపారంలో లాభాలున్నాయి, మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పూర్వార్ధంలో బ్రహ్మాండమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా సంవత్సర ప్రథమార్థంలో ఆర్థికంగా బలపడతారు. నిలువ చేసిన ధనము మనకి అక్కడికి వస్తుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. జూన్ నుండి గురువు ద్వాదశ స్థానంలోకి సంచారం చేస్తారు.
అలాగే రాహు ఏమో సప్తమ స్థానంలోకి వస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో పార్ట్నర్షిప్స్తో ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో జాగ్రత్తలు అవసరం. వైవాహిక జీవితంలో కూడా పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. రాహు 6వ స్థానంలోకి వస్తారు ఎప్పుడు? డిసెంబర్ ప్రథమ వారం నుండి. ఆ సందర్భంలో శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, రుణ సమస్యలు, ఇవన్నీ ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేసేటటువంటి పనులు గుర్తింపునిస్తాయి. ప్రతిభతో పెద్దలను మెప్పించి ఉన్నతమైనటువంటి ఫలితాలని పొందుతారు. గృహ నిర్మాణాది విషయాల్లో చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. లాభంలో ఉన్నాడుగా గురువు, కాబట్టి దైవబలం బాగా ఉంటుంది. అందులోనూ గురువు ద్వాదశంలో ఉన్నప్పుడు శుభకార్య నిమిత్తమై ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే శుభకార్య నిమిత్తమై అంటే అది ఒక పాజిటివ్ కిందకి మనం దాన్ని పరిగణించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. అక్టోబర్ తర్వాత గురువు జన్మరాశిలోకి రావడం ద్వారాగా పరిస్థితులు కుదుటపడతాయి. కేతు జన్మరాశిలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైరాగ్యం కలగకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలి. ద్వాదశ కేతువు మానసిక చైతన్యాన్ని తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడు ఉత్సాహంగా, ఎప్పుడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడం అతి అవసరం. ఈ సంవత్సరము కొంత పెట్టుబడులకి అలాగే రిస్క్ తీసుకునేటటువంటి అంశాలకి దూరంగా ఉండడం మేలు. కారణం ఏంటి? అక్కడ గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి. ఉన్నదాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేయడం ద్వారాగా ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఆ శని దోషము తొలగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారాగా ఉత్సాహం పెరుగుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యారాశి వారికి ఈ సంవత్సరము 75% శుభ ఫలితాలు ఉన్నాయమ్మా. ఇక్కడ ఆదాయ వ్యయాలు కూడా ఇంచుమించు బాగానే ఉన్నాయి. ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యము అవమానం 2 సరిసమానంగా 3గా సూచిస్తోంది. ఆదాయం బాగానే ఉన్నది, ఖర్చులు కొంచెం ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖర్చు చేసేటటువంటి సందర్భంలో అది మంచి అభివృద్ధినిచ్చేటటువంటి ఖర్చుగా చేయాలి. అంటే పెట్టుబడులుగా మార్చారనుకోండి, అది భవిష్యత్తులో వినియోగం అవుతుంది. అలాగే ఇక్కడ రాజపూజ్యాలు సన్మానంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. 2025 సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి విజయవంతంగా ముందుకు సాగుతుంది కాలం. కారణం ఏంటంటే రాహువు 6వ రాశిలో ఉన్నారు. అలాగే మనం గమనించినట్లయితే ఈ గురువు కూడా లాభంలోకి వస్తారు జూన్ తర్వాత. కాబట్టి 2 గ్రహాలు, పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి. అంటే రాహువు, ఇటు గురువు. కాబట్టి అత్యధిక కాలం అనుకూలంగా ఉంది. రాహువు 6వ రాశిలో ఉండడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. జూన్ తర్వాత ఏకాదశస్థ ఉచ్చ బృహస్పతి విశేషమైనటువంటి దైవబలాన్ని ఇస్తున్నారు. ఆ సందర్భంలో గృహ నిర్మాణాది కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ప్రతిభతో పెద్దల్ని మెప్పించి గొప్ప ఫలితాలను పొందుతారు. ధర్మబద్ధంగా ప్రయత్నాన్ని కొనసాగించాలి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశీ యోగాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయత్నం బాగా ముందుకు కొనసాగించాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. రాహు పంచమంలో ఉండడం వల్ల, పంచమం అంటే సాధారణంగా సంతాన స్థానం, సంతాన విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక శని సప్తమ స్థానంలో ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారంటే మీనరాశిలో. దీన్ని మనం ఏ విధంగా చూస్తాము? వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది, కానీ పార్ట్నర్షిప్ చేసేటటువంటి విషయాల్లో అక్కడ గొడవలు రాకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ముఖ్యంగా జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురువు లాభస్థానంలో ఉచ్చరాశిలో ఉన్న కారణం చేత ఈ సంవత్సరానికే అత్యంత గుర్తింపును సాధించే సమయం ఇది కన్యారాశి వారు. అంటే ఈ సమయంలో బాగా వారికి అభివృద్ధి చేకూరుతుంది. ద్వాదశ కేతువు మానసిక చైతన్యాన్ని తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు ఉత్సాహంతో ఆలోచన చేస్తూ ముందుకు సాగండి. ఆధ్యాత్మికంగా సమయాన్ని ఎక్కువగా గడపండి. అదేవిధంగా ఈ సంవత్సరము శని ధ్యానంతో పాటుగా
ఈ పంచమ రాహువు అంటే డిసెంబర్ నుంచి పంచమంలోకి వస్తారు కాబట్టి శని రాహువుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడము మేలైన ఫలితాన్ని ఇస్తుంది. ద్వాదశ రాశులలో తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి వారికి 100% అనుకూలంగా ఉంది. సంపూర్ణమైనటువంటి గ్రహబలం ఉంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అంటే వ్యయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం అఖండ విజయాల్ని సూచిస్తోంది. శని 6వ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. విరోధులు మిత్రులుగా మారుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజయోగం సూచితం. తగినంత గుర్తింపును సాధిస్తారు. మీ కృషికి ఫలితాన్ని పొందేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం గోచరమవుతుంది. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. జూన్ 2 వరకు భాగ్య గురువు అనేక లాభాలని, అనేక భోగభాగ్యాలను ఇచ్చే విధంగా ఆయన ఫలితాలను ఇస్తున్నారు. ఏ పని తలపెట్టినా దిగ్విజయమైనటువంటి సిద్ధి కలుగుతుంది. విదేశీ యానానికి మరియు ఉన్నత విద్యకు ఇది చాలా చక్కటి శుభ సమయము. విద్యార్థులకు సర్వోత్తమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. జూన్ నుండి గురువు 10వ రాశిలో మారినా కూడా ఇక్కడ వృత్తిపరంగా మేలే చేకూరుతుంది. ఆ సమయంలో సకాలంలో ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కేతువు లాభంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక మార్గాల ద్వారా, ఊహించని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. ఇందాకే అనుకున్నాం రాహుకేతువులు ఛాయాగ్రహాలు మాయని చేస్తాయని. మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టి ఉంటారు. ఆ పెట్టుబడి ఆకస్మికంగా రెట్టింపు అవడమో ఇంకా దానికి ఇంటూ 3 10 అవుతూ ఉంటుందన్నమాట. ఈ కాలము అది పొందడానికి అవకాశం ఉన్నది. దైవబలం రక్షిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది. వృత్తిపరంగా కేతువు రాజ్యంలో ఉండడం వల్ల పనిలో నిబద్ధత కూడా పెరుగుతుంది. కానీ గుర్తింపుకు ఆలస్యంగా రావచ్చు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఈ సంవత్సరం వీరికి కనబడుతుంది. రాహువు పంచమంలో ఉండడం వల్ల సంతాన విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రాహువు చతుర్థంలో ఇక్కడ మనకి డిసెంబర్ తర్వాత వస్తారు కాబట్టి ఆ సమయంలో గృహ వాతావరణంలో ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో చెప్పి చేయడం మంచిది. ఏ పనైనా సరే వాళ్ళ యొక్క ఆమోదం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడ మిస్కమ్యూనికేషన్ ఉండదు. తద్వారా సగం ప్రాబ్లమ్స్ అన్నీ తొలగుతాయి. అక్టోబర్ తర్వాత గురువు మళ్ళీ లాభంలోకి వస్తారు. ఆ తర్వాత మనకి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక గురువు సంవత్సర ప్రారంభంలో అలాగే సంవత్సర చివరి భాగంలో ఇక్కడ తులారాశి వారికి పట్టినటువంటి గొప్ప రాజయోగం ఏంటంటే ఇక్కడ భాగ్యంలో ఆయన యోగాన్ని ఇస్తున్నారు సంవత్సర ప్రారంభంలో, అలాగే సంవత్సర చివరి భాగంలో లాభంలో ఇస్తున్నారు. అంటే ఒకే సంవత్సరము 2 సార్లు యోగిస్తున్నారు ఈ తులారాశి వారికి. కాబట్టి అది విశేషమైనటువంటి కాలంగా మనం చెప్పొచ్చు. సాధనా సామర్థ్యాన్ని బట్టి వీరికి అదృష్టయోగం సూచితమవుతోంది. ఈ సంవత్సరము తులారాశి వారు రాహుధ్యాన శ్లోకంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 75% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయండి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఆదాయ వ్యయాల్లో ఆదాయం అత్యధికంగా ఉంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. అలాగే మనల్ని అవమానించేవారు పరాభవనామ సంవత్సర నామ విశేషాన్ని ఇక్కడ వృశ్చిక రాశి వారు పొందుతున్నారు. అంటే 6 వ్యతిరేకంగా ఉన్నారన్నమాట. డబ్బులు పెరిగితే సాధారణంగా శత్రువులు కూడా పెరుగుతారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అందరికీ సానుకూలంగా, అందరితో సానుకూలంగా ముందుకు సాగినట్లయితే ఇబ్బందులు రావు. ఇక్కడ గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాన్ని ఇక్కడ అష్టమ స్థానంలో గురువు సంవత్సర ప్రారంభంలో ఆయన ఉంటారు. ఆ తర్వాత భాగ్యంలోకి వస్తారు. ఆ తర్వాత దశమ స్థానంలోకి వస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి పంచమంలో శని సంచారం సంవత్సరం అంతా ఉంటుంది. చతుర్థ స్థానంలోనేమో రాహువు. డిసెంబర్ తర్వాత
ఈ రాహువు తృతీయంలోకి వస్తారు. ఇక కేతువు విషయానికి వస్తే దశమ స్థానంలో కేతువు సంవత్సర ప్రారంభంలో ఉన్నారు. ఆ తర్వాత భాగ్యంలోకి వెళ్తారు ఆయన. ఇది సంవత్సరం యొక్క చక్రం, అంటే వృశ్చిక రాశి వారికి సంవత్సర గ్రహ చక్రం. వీటిని ఆధారం చేసుకొని ఫలితాలు చూసినప్పుడు 2026 సంవత్సరంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దైవబలం సదా కాపాడుతుంది. ఫస్ట్ పాయింట్. కారణం ఏంటి? భాగ్యంలో జూన్ 2 తర్వాత ఆయన ఇంచుమించు సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అక్టోబర్లో కాస్త మారి మళ్ళీ జనవరిలో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తారు. జూన్ 2 వరకు అష్టమంలో ఉండడం వల్ల గురువు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టచ్చు. వాటి నుండి బయటపడాలంటే గురు శ్లోకం చదువుకోవాలి. అలాగే జూన్ తర్వాత భాగ్యస్థానానికి రావడం వల్ల అక్కడే ఉచ్చస్థితిని పొందడం వల్ల మనకి అనేక రకాలుగా మనకి విజయం గోచరిస్తోంది. కుటుంబపరంగా పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అదేవిధంగా వారి నుండి ఆస్తులు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ సంవత్సరం చాలా సరైన సంవత్సరంగా ఇక్కడ గోచరిస్తోంది. పిల్లల చదువుల విషయంలో ఏకాగ్రతను పెంచాలి. సంవత్సర ప్రారంభంలో మనకి అక్కడ గురువు యోగించట్లేదు, తర్వాత యోగిస్తున్నారు కాబట్టి అది అనుకూలంగానే ఉంది. రాహువు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఇంటి వాతావరణం ఎప్పుడు ఆనందంగా ఉందనుకోండి, ఇంట గెలిచి రచ్చగలవాలి. కాబట్టి ఫస్ట్ ఇంట్లో మనం సంతోషంగా మనం ఆరోగ్యంగా ముందుకు సాగుతున్నట్లయితే బయట ఆబ్వియస్గా మనకి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శని పంచమ స్థానంలో ఉన్నారు. రాహు చతుర్థంలో ఉండడం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించవచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాహువు తృతీయంలోకి వస్తారు ఎప్పుడు? డిసెంబర్ మొదటి వారం తర్వాత. ఆ సమయంలో ధైర్యము అలాగే సాహసముతో చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కార్యసిద్ధినిస్తాయి. వృత్తిపరంగా కేతు రాజ్యంలో ఉండడం వల్ల పనిలో నిబద్ధత పెరుగుతుంది. అలాగే గుర్తింపు కూడా సిద్ధిస్తుంది. కేతు సప్తమంలో ఉండడం వల్ల ఇందాక అనుకున్నట్టుగానే భార్యాభర్తల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. భాగ్య బృహస్పతి యోగము ఉత్తరార్ధంలో విద్యాపరమైనటువంటి శక్తినిస్తోంది. సరస్వతీ కటాక్షాన్ని సూచిస్తోంది భాగ్య బృహస్పతి యోగము. కాబట్టి విద్యార్థులకు ఇది స్వర్ణయుగంగా మనం చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మరియు వృత్తిలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది. ఈ సంవత్సరము అష్టమంలో గురువు సంవత్సర ప్రారంభంలో ఉన్నారు కాబట్టి ఈశ్వరారాధన చేసుకుంటూ ఉండడం మంచిది జూన్ వరకు. ఆ తర్వాత శని రాహువులు సంవత్సర ప్రారంభంలో అంత అనుకూలంగా లేరు కాబట్టి ఆ రెండు గ్రహాలని కూడా ఆరాధన చేస్తే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 75% శుభ ఫలితాలు ఉన్నాయమ్మా. అనుకూలమైనటువంటి గురుబలము సంవత్సర ప్రారంభంలో ఉంది. కానీ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని అక్కడ అనుకూలంగా లేరు. చతుర్థ స్థానంలో ఎప్పుడైతే శని ఉంటాడో దాని పేరు లఘు కళ్యాణి శని అని అంటారు. అలాగే ఏలినాటి శనిని బృహత్ కళ్యాణి అని అంటారు. ఈ లఘు కళ్యాణి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఏ విషయాల్లో? చతుర్థానికి సంబంధించినటువంటి విషయాల్లో. చతుర్థం దేనికి సంకేతం? విద్య, రాజ్య, గృహ, ప్రయాణ, అలాగే పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు, వాహన సంబంధాలు, ఇవన్నీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక సంవత్సర ప్రారంభంలో గురుబలము అనుకూలంగా ఉంది. అలాగే చివరి భాగంలో కూడా అనుకూలంగా ఉంది. కారణం ఏంటంటే ఈ అక్టోబర్ నుంచి జనవరి వరకు భాగ్య బృహస్పతి యోగం వస్తుంది. ఆ మధ్యలో అష్టమంలో ఉంటాడు గురువు. అంటే ఇక్కడ 2 రాసులకి 2 సార్లు యోగిస్తున్నాడు గురువు. ఇక్కడ తులారాశికేమో ఇక్కడ 2 సార్లు యోగిస్తున్నాడు. అలాగే ధనుస్సు రాశికి కూడా ఆ యోగం పట్టింది. కాబట్టి విశేషమైనటువంటి దైవబలం ధనుస్సు రాశి వారికి సంప్రాప్తమవుతుంది. శని చతుర్థంలో ఉండడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. మానసిక ప్రశాంతత లోపించకుండా తగు ప్రయత్నం చేయాలి. పని ఒత్తిడి వల్ల విసుగు చెందకుండా సహనంతో వ్యవహరించాలి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగాలి.
ఇందాక అనుకున్నాం వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాహువు తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల కొండంత అండగా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఎందుకంటే తృతీయంలో రాహు ఉన్నప్పుడు ఏదో శక్తి ఉన్నట్టుగా ఉంటుంది. విశేషమైనటువంటి నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ ధైర్యము అలాగే మీ చొరవతో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి విజయాన్ని సాధిస్తారు. అకారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. జూన్ 2 వరకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాలని ఇస్తున్నారు. ఈ సమయంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు అలాగే అభివృద్ధికి ఏ ప్రయత్నం చేయాలన్నా గురుబలం కావాలి. కాబట్టి గురుబలం మనకి ఈ ధనుస్సు రాశి వారికి జూన్ 2 వరకు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అభివృద్ధి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు విద్యలో ఉత్తీర్ణులు అవుతారు. కారణం ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానంలో సంవత్సర ప్రారంభంలో గురుబలం ఉంది, అలాగే భాగ్యంలో కూడా ఉంది. కానీ అష్టమ స్థానంలో మేజర్ టైం అష్టమంలోనే ఉంటున్నారు ఆయన. అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు, మళ్ళీ జనవరి నుండి మళ్ళీ జూన్ వరకు. అంటే ఇక్కడ ఒక 6 months అనుకుంటే అక్కడ 6 months, మ్యాక్సిమం 1 year అక్కడ అష్టమంలో ఉన్నారు. అష్టమం అనేది ఏంటి? అష్టమం అనేది దుస్థానం. దుస్థానమష్టమ రిపు వ్యయ భావమాహు అని శాస్త్రం. అంటే అష్టమ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు మనకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ సందర్భంలో విద్యలో బాగా ఏకాగ్రతగా చదువుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా దైవారాధనతోటి మొదలు పెట్టాలి. ఎందుకంటే మనకి గురుబలం తక్కువగా ఉంటుంది అష్టమంలో ఉన్నప్పుడు. ఆ సందర్భంలో ప్రతిరోజు గురుధ్యానం చేసుకోవడం కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక అక్టోబర్ 31 తర్వాత గురువు భాగ్యంలోకి వస్తారు. ఆ సమయంలో పెద్దల యొక్క అనుగ్రహం ఉంటుంది. భాగ్య బృహస్పతి సిరి సంపదల్ని వృద్ధి చేస్తాడు. అలాగే ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. ఆధ్యాత్మికంగా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. పూర్వపుణ్యం కాపాడుతుంది. ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి. ఈ సంవత్సరము ఈ ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం, శివారాధన ఎక్కువగా చేయడం, అలాగే వాక్స్థానంలోకి రాహువు ఎంటర్ అయినప్పుడు రాహుని ధ్యానించడం, ఇవి చేసినట్లయితే ఈ ధనుస్సు రాశి వారికి కూడా విజయ పరంపర గత సంవత్సరం లాగానే కొనసాగుతుంది. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది. ఇక ఫలితం మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఆదాయం అత్యల్పంగా ఉంది, వ్యయం అత్యధికంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం బడ్జెట్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ సంవత్సరం శని తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పురోగతి ఉంటుంది. మనం ఎంత పని చేస్తే అంత పనికి శని సహకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే శని కర్మకారకుడు. అంటే అదృష్ట రూపంలో ఫలితాన్ని ఇవ్వడు, గురువు అదృష్ట రూపంలో ఇస్తాడు. గత కొన్నేళ్లుగా పడినటువంటి కష్టాలకు ఇది ఒక కొలిక్కి వస్తాయి. ఆ కష్టాలన్నీ ఈ సమయము పరిష్కార సమయంగా ఇక్కడ గోచరిస్తోంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సకాలంలో బాధ్యతల్ని నిర్వర్తించడం ద్వారాగా తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితి కలుగుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమ స్థానంలో ఉచ్చరాశిలో ఉన్న కారణం చేత, సప్తమం అంటే వివాహ స్థానం, వాణిజ్యము అక్కడే ఉంది కాబట్టి వ్యాపార విషయాలు బాగా ముందుకు వెళ్తాయి. అలాగే కలత్ర విషయాలు కూడా, అంటే వివాహ విషయాలు, భాగస్వామితో ఉండేటటువంటి అనురాగం కూడా పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. అలాగే విద్యార్థులు బాగా ముందుకు సాగుతారు. ఎంత ప్రయత్నం చేస్తే అంతకు రెట్టించినటువంటి ఫలితాలు వస్తాయి. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. ప్రస్తుత సమాజానికి తగిన విధంగా విజ్ఞానాన్ని పొందుతారు. ఆదాయ వనరులు సమకూరుతాయి. బుద్ధిబలాన్ని ఉపయోగించడం ద్వారాగా అధిక లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది.
ఆస్తిని పెంచుకునే వీలు కలుగుతుంది. రాహువు వాక్స్థానంలో ఉన్నాడు. రాహువు వాక్స్థానంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట విషయంలో మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి ఎప్పుడూ మనం పాజిటివ్నే మాట్లాడాలి, అసలు అపశబ్దం మాట్లాడద్దు. ఇది ఎలా ఉంది సార్ అంటే చాలా బాగుంది అనాలి, అది బాగాలేకపోయినా. ఎందుకు ఆ దోషం ఎందుకు మనకి? అలాగే వేరే వారిని ఊరికే మనసులో మనం నెగిటివ్గా ఊహించుకున్నా అది వాగ్దోషం కిందకే వస్తుంది. వాచా దోషం అని అంటారు దాన్ని. ఎవరికైతే వాక్స్థానంలో రాహు ఉంటాడో వారు ఈ వాచా దోషానికి దూరంగా ఉండాలి. అంటే ఒకరిని ఒక మాట అనకూడదు నెగిటివ్గా, అది మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత జన్మరాశిలోకి వస్తాడు, అది ఇంకా డేంజర్. జన్మరాశిలోకి రావడం ద్వారాగా మాయ ఆవహిస్తుంది. అంటే ఆయనే మాయ. ఆయన మన జన్మరాశిలోకి వచ్చినప్పుడు అసలు అందరూ పక్క నుండి పొగేస్తూ ఉంటారు, నువ్వు చాలా గొప్పవాడివి ఇది ఇది అని. అదన్నీ నమ్మద్దు. మనం అదేంటి మనకి గ్రౌండ్ మీద ఉండి ఆలోచించాలి, మనం గాల్లో విహరించద్దు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జన్మరాశిలో ఉన్నప్పుడు శారీరక మానసిక అశాంతి అలాగే అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి రాహు ధ్యాన శ్లోకము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం మంచిది. కేతువు అష్టమంలో ఉండడం వల్ల సంవత్సర ప్రారంభంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కేతువు ప్రధానంగా దేనికి సంకేతము? జ్ఞానానికి సంకేతం. కాబట్టి మనిషి ముందుకు వెళ్ళాలంటే జ్ఞానమే ప్రధానమైంది. ఆ జ్ఞానాన్ని దెబ్బతీస్తే ఎంతటి వాడైనా పడిపోతాడు. ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నారనుకోండి, ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ అనుకోండి, ఒకప్పుడు ఆస్ట్రేలియా ఎక్కువగా డామినేట్ చేసేది, అంటే భయపెట్టేది. ఎట్లా? వాడి యొక్క యాటిట్యూడ్తో భయపెట్టేది. వీడు వేరే దేశం వాళ్ళు ఆ యాటిట్యూడ్కి లొంగిపోతారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది, ఇండియా చాలా పవర్ఫుల్గా తయారైంది. అంటే అలాంటి వాటికి అక్కడ లొంగట్ల, అంటే అర్థమైపోయింది వారికి ఎలా చేయాలి. ఆ విధంగా జ్ఞానాన్ని ఎక్కువగా మనము సముపార్జన చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా అంటే దాన్ని డైరెక్ట్గా మనసుకు తీసుకోకూడదు, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నప్పుడు ఎక్కువగా నిరుత్సాహం ఉంటూ ఉంటుంది. అలాగే సప్తమంలోకి ఎంటర్ అవుతారు ఎప్పుడు? డిసెంబర్ తర్వాత. రెండు విషయాలు మనకి నెగిటివే. అంటే రాహుకేతువులు ఈ మకర రాశి వారికి అనుకూలంగా లేరు. ఎవరు అనుకూలంగా ఉన్నారు? శని గురువులు. ఈ శని గురువుల యోగ్యత వల్ల ఈ సంవత్సరము మకర రాశి వారికి 50% శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. సాహస కార్యాలు విజయాన్ని ఇస్తాయి. గణపతికి గరికతో పూజ చేయడము, అలాగే దుర్గా ధ్యానాన్ని, అర్గలా స్తోత్రము వంటి స్తోత్రాలని, దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు మకర రాశి వారు పొందవచ్చు. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి 75% శుభ ఫలితాలు ఉన్నాయి గ్రహబల రీత్యా. ఇక రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు చూస్తే వ్యయం అత్యధికంగా ఉంది 8, ఆదాయం 2. అంటే వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ ఉంది. అలాగే రాజపూజ్యము 4, అవమానం 2. అంటే పేరు ప్రతిష్టలు బాగా ఉంటాయి సమాజంలో. ఇక్కడ కుంభరాశి వారికి ప్రధానంగా గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి విశేషమైనటువంటి ఆలోచనా శక్తిని, విద్యాయోగాన్ని, ఆర్థిక శక్తిని, పరిపుష్టిని ఇస్తున్నారు. కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శని దోషాన్ని కూడా ఇస్తున్నాడు. ఇందాకే మనం అనుకున్నాం బృహత్ కళ్యాణ దోషం అని, బృహత్ కళ్యాణి అని. ఈ ఏలినాటి శనిలో మనము తప్పనిసరిగా శని ధ్యానం చేసుకోవాలి. ద్వితీయ స్థానంలో ఉన్న కారణం చేత ఆర్థికంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. కొన్ని సందర్భాల్లో పనులు నిదానంగా సాగుతాయి. అయితే జూన్ 2 వరకు గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల దైవానుగ్రహం పుష్కలంగా ఉంది. మంచి తెలివితేటలు కలుగుతాయి. సమయానుకూలంగా వ్యవహరించి విజయాల్ని సాధిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రతిభతో పనిని చేస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా మేలు చేకూరుతుంది. కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. జూన్ తర్వాత
6వ రాశిలోకి వస్తారు ఆయన. అప్పుడు విద్యార్థులు విద్యలో బాగా రాణించాలి. అప్పటి వరకు రాణిస్తారు, ఇంకా రాణించాలి. ఎందుకంటే 6వ రాశిలో గురువు యొక్క బలం తగ్గుతుంది. ఇంకా ఏకాగ్రతతో చదవడం ద్వారాగా ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. రుణ సమస్యలకి అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శని ద్వితీయంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏది లోతుగా ఆలోచించవద్దు. నిరుత్సాహం చెందకుండా కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించాలి. రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు సంవత్సర ప్రారంభంలో ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. అలాగే ఊహల్లో విహరించద్దు. మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే, అది నిశ్చయించుకున్న తర్వాతే అది విజయంగా భావించాలి. లేదు లక్ష్యాన్ని నిర్ణయించేశాము, విజయం వచ్చేసింది అనే భావనలో ఊహలో ఉండద్దు. ఎందుకంటే రాహువు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి. దూర ప్రయాణ అవకాశాలు ఉన్నాయి కాబట్టి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. వృధా ఖర్చులు ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు తగ్గించడం మంచిది. కేతు సప్తమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అపార్థాలు రాకుండా చూసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది సరైన సమయం కాదు. సమస్యలు రాకుండా వ్యవహరించాలి. 6వ రాశిలో కేతువు డిసెంబర్ నుంచి వస్తారు కాబట్టి ఆ సందర్భంలో శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అక్టోబర్ తర్వాత గురువు సప్తమ స్థానంలోకి రావడం ద్వారాగా ఈ సంవత్సరంలో ఊరట లభిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి పనుల్లో పురోగతి ఉంటుంది. సమస్త విఘ్నాలు తొలగి సంతృప్తికరమైనటువంటి ఫలితాలని రాబడతారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం కోసమై ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి వారి ఆరాధన, అలాగే శ్రీరామనామాన్ని జపించడము విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం ఏంటంటే ఏలినాటి శని దోషం ఉన్నప్పుడు రామనామము మంచి స్వాంతనని కలిగిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ద్వాదశ రాశులలో ఇక ఆఖరిదైన మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? చాలా అద్భుతంగా ఉండబోతోందమ్మా. 75% శుభ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2 చాలా బాగున్నాయి. ధనం బాగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం శుభప్రదంగా ఉన్న కారణం చేత సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి సంవత్సర ప్రారంభం నుండే ఈ ఏలినాటి శని ఉన్నది కాబట్టి జన్మరాశిలో ఉన్నటువంటి శని ఆరోగ్యాన్ని కాస్త తగ్గిస్తూ ఉంటారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. దేనికి నిరుత్సాహం చెందవద్దు. ధైర్యంగా ధర్మ మార్గంలో ఆలోచించి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఎప్పుడైతే శని జన్మరాశిలో ఉంటాడో ఆ సందర్భంలో తప్పనిసరిగా శని ధ్యానం చేసుకోవాలి. ఇది ఏలినాటి శనిలో కీలకమైనటువంటి కాలం, జన్మశని. కాబట్టి ఈ సందర్భంలో బాగా అశ్రద్ధ, నిర్లక్ష్యం, అజాగ్రత్త ఈ 3 లేకుండా శ్రద్ధ, లక్ష్యం, జాగ్రత్త వీటితోటి వెళ్ళాలి. ధైర్యంగా ధర్మ మార్గంలో ఆలోచించి ప్రణాళికలను సిద్ధం చేయాలి. మానసిక శక్తి కార్యసిద్ధినిస్తుంది. రాహువు ద్వాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా అలసటగా ఉంటుంది. అలాగే నిద్రలేమి, దూర ప్రయాణాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వృధా ఖర్చులు కూడా ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. అయితే ముఖ్య కార్యక్రమాల్లో భయపడాల్సిన పనేం లేదు. కారణం జూన్ 2 నుంచి గురువు పంచమ స్థానంలోకి వెళ్తారు. మీనరాశి వారికి పంచమంలోకి వెళ్తే విశేషమైనటువంటి కార్యసిద్ధి వస్తుంది. ఉచ్చస్థితిలో గురువు ఉండడం వల్ల మంచి బుద్ధిబలం పెరుగుతుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. పలు మార్గాల్లో విజయాలు సొంతమవుతాయి. ఎంత ప్రయత్నం చేస్తే దానికి గొప్ప ఫలితాలు, రెట్టింపు ఫలితాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలం విశేషంగా ఉండడం వల్ల ప్రతిభతో పనిచేయడం ద్వారాగా సరైన గుర్తింపు లభిస్తుంది. అలాగే విద్యార్థులకి చాలా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. పంచమము సంతాన స్థానం కాబట్టి. ఇక ద్వాదశంలో రాహువు సంవత్సర ప్రారంభంలో యోగించట్లేదు కాబట్టి రాహుధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. కానీ డిసెంబర్ నుంచి ఈ రాహువు లాభంలోకి వెళ్తారు. లాభంలో ఏకాదశస్థా సర్వే గ్రహాः శుభఫలప్రదాः.
ఏకాదశంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా శుభాన్ని ఇస్తుంది. కాబట్టి రాహువు ఏకాదశంలో మంచి ఫలితాలను ఇస్తారు. సంవత్సర ప్రారంభంలో కేతువు యోగిస్తున్నారు. అంటే ఛాయాగ్రహాల్లో ఏదో ఒక గ్రహము వీరిని రక్షిస్తోంది. కాబట్టే 70% శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి సంవత్సర ప్రారంభంలో కేతువు యోగిస్తున్నారు. సంవత్సర ఆంతంలో ఇక్కడ పంచమంలోకి వస్తారు కేతువు. అప్పుడు ఆలోచనలో ఎక్కువగా నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి. పంచమం ఆలోచనా స్థానం కాబట్టి కేతువు ఎప్పుడైతే పంచమంలోకి వస్తాడో అప్పుడు నేను చేస్తుంది కరెక్టేనా, లేదా నేను ఈ విధానంలో వెళ్తున్నాను, ఇది సరైనదేనా అనేటటువంటి అనవసరమైనటువంటి ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దూరం పెట్టాలి. అలాగే నెగిటివ్ ఆలోచనలు దూరం పెట్టాలి. ఎప్పుడు సకారాత్మకమైనటువంటి ఆలోచనలతో ఆలోచించినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. విజ్ఞానవంతమైనటువంటి విద్య లభిస్తుంది విద్యార్థులకి. కారణం ఏంటంటే గురుబలం బాగుంది. సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో చేసేటటువంటి ఆ పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. కారణం ఏంటంటే పంచమంలో ఉన్నటువంటి గురువు చాలా గొప్ప దైవబలాన్ని ఇస్తున్నారు. సహజంగా ఎవరికైనా ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ నడుస్తున్నప్పుడు ఖర్చులు అవుతూ ఉంటాయి. అది పెట్టుబడుల రూపంలో కనుక మార్చినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యము, ఆహారపు అలవాట్లపై శ్రద్ధని పెంచాలి. 6వ రాశిలో ఉన్నటువంటి కేతువు శత్రువులపై విజయాన్ని ఇచ్చే విధంగా ఫలితాలను ఇస్తున్నారు. శుభప్రదమైన ఫలితాలు కేతువు ప్రసాదిస్తాడు డిసెంబర్ 6 వరకు. ఆ తరువాత కేతువు పంచమంలోకి వస్తారు. పంచమ కేతువు యోగించడు కాబట్టి కేతు ధ్యాన శ్లోకం చదువుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనంతో పాటు గురువు సంవత్సర ప్రారంభంలో యోగించట్లేదు కాబట్టి గురుధ్యాన శ్లోకం చదువుకోవాలి. అలాగే ఇక్కడ సంవత్సరాంతంలో కేతువు యోగించట్లేదు కాబట్టి గణపతి ఆరాధన, సంవత్సర ప్రారంభంలో శని రాహువులు యోగించట్లేదు కాబట్టి శని రాహు ధ్యాన శ్లోకాలు కూడా చదువుకోవడం మంచిది. ఏలినాటి శని ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈశ్వరారాధన కూడా మేలు చేస్తుంది. పరాభవనామ సంవత్సరంలో అనేక రకాలుగా అన్ని రాసుల వారికి గురుబలం చాలా అద్భుతంగా యోగిస్తోంది. గురువు 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ప్రతి ఒక్క రాశికి గురుబలం రావడం చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఈ సంవత్సరం ఏర్పడుతోంది. కాబట్టి దైవ బలాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరం మనకి కనిపిస్తోంది. ఈ కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ వారి వారి జీవితాల్లో ఉన్నత స్థానాలకై చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలించాలి, ఫలిస్తాయి అని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. ఈ పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా ఇది పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.